అక్షతలు తీసుకొని మధ్యాహ్న ప్రారంభ శ్రీ సంకష్టాన శ్రీమన్మహాగణ ప్రారంభ ప్రథమోధ్యాయం ప్రారంభ సూరసేన మహారాజు ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు, దీనివల్ల ఏ ఫలం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్ఠులచే ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి వ్రతాన్ని గావించారు. అలాగే అగస్త్యమహర్షి దీనిని గావించి 7 సముద్రాలను అపోసన పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసారం పొందారు. అలాగే నలచక్రవర్తి జడవాసిన దమయంతిదేవి ఈ వ్రతాన్ని చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రనయన దేవిని ప్రభావం చేసి రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని జడవాసి పుత్ర దుఃఖాన్ని భరింప రానిదైంది. మన్మధుని మాయ రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు లోకైక సుందరుడు. అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంత అంతా అనరానిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూసి రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతూ ఆమె యుద్ధానికి ఒకరోజు దైవ యోగరీత్యా లోమసముని వచ్చారు. ఆయనకు సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాధ్యాయులు పూజించి ఉచితాశ్రమంపై రుక్మిణీదేవి కూర్చోబెట్టింది. ఆ దివ్య మహర్షి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని ఎదుర్కొంది. అమ్మ రుక్మిణీదేవి, ఈ దుఃఖం భారమంతా నాకు అవగతమైంది. ఈ పుత్ర వియోగం తిరిగి స్వర్గం కావాలన్న సంకష్టం వ్రతం నీవు ఆచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంభరాసుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పారు. రుక్మిణీదేవి కట్టడానికి చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసుని సోనాపురంలో బంధింపబడ్డ అనిరుద్ధు కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వలనే ఆ రాక్షసుని కుమార్తె వివాహం గావించుకుని మరి ఆ రాక్షసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవి ఆ మహారాజు చెప్పాడు, ఇప్పుడు ఈ కథలు తెలుసుకున్నాను. పోరాదా సృష్టి నానా రకాలతో అనేక గంధర గోళాలతో కూడి ఉంటుంది. నీకు చెప్పనక్కర్లేదు. దేవ దానవ నర కిన్నెర ఇంపుడిగారు పురగారు అందరూ ఉన్నారు. వీరందరూ ఆపదలను సంభవిస్తారు. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణగా ఈ వ్రతాన్ని వారు ఆచరించి తప్పగా వారిని చిత్తశుద్ధి లభిస్తుంది. ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వశక్తులు లభిస్తారు. ఆయురారోగ్యాలతో పుత్రాదులతో వారు ఉంటారు. దాన గాని తపస్సు గాని యజ్ఞయాగాలు గాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహనగాని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని సర్వ బంధువులు, మిత్రులు, ఆప్తులు పిలిచి వినాలి. అందరూ వ్రతాంతముందు దేవుడికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి అనంతరం ప్రసాదాన్ని అందరూ భక్తితో ఇచ్చి వ్రతమాచరించే వారు సేవించాలి. ఆస్తికులు గాని శుకులు, పాషందులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారు